రెవెన్యూ డే సందర్భంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆత్మకూరు ఆర్జీఓ బిబా పావని ఆధ్వర్యంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారిని బి పావని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొదట కేకును కట్ చేసి సంతోషంగా సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం అందరూ స్వీట్లు పంచుకుని ఆనందంగా రెవెన్యూ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్లు పెంచలయ్య మరియు రిటైర్డ్ విఆర్ఓ శేషగిరిరావులను ఆర్జీఓ పావని, ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి శాలువల కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి, డిటి శాంతి స్వరూప, రాజా నారాయణ, ఆర్ఐ కొండయ్య, కార్యాలయ పరిధిలోని విఆర్ఓలు, విఆర్ఏలు మరియు కార్యాలయ సిబ్బంది ఉన్నారు. జవాబుదారీ పరిపాలనను అందించడంలో తోడ్పడగలని అధికారులతోనూ మర్యాదగా నడుచుకుందని నా శాఖ యొక్క నిర్ణయాలు, సేవలు నా యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా నేను చేస్తామని. జాయిన్ అయిన ఈఓ జాయిన్ అయినప్పుడు మాన్యువల్ ఆడంలో అప్పుడు ఈ లైట్లకు పేరు ఆడంలో ఏముండేది లేదు. ఆడంలో ఇస్తే దాని చూసే ఆ రోజు వేరే ఈ రోజు వేరే. ఆ రోజు ఏంటంటే మాన్యువల్ మేము ప్రిపేర్ చేసేది, ఈ రోజు కంపేర్ కానీ వీళ్ళు పడే బాధ వస్తుంటే దేవుడి మీదుగా ఉంది. ఆ విధంగా కష్టపడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నరసింహపురంలో టీచర్గా పోయింటే బాగుండేది. ఆ కట్టలు చొక్కాలు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చేసే సేవలు, ఎలక్షన్, వెల్ఫేర్ స్కీమ్, ఇలా ప్రతి అంశంలో రెవెన్యూ విభాగం ముందుంటుంది. ఎక్కువగా చెప్పడానికి ఏం లేదండి, మన దగ్గరికి వచ్చిన ఏదైనా ఒక సమస్యని చిత్తశుద్ధితో మనం చేస్తే చాలు, అదే మన విజయం, అదే గౌరవం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఇదే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మన దగ్గరికి ఏదైనా ఒక సమస్యతో ఎవరైనా వస్తే వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ ఆ సమస్యని మనం సాల్వ్ చేయగలిగినట్లయితే వెంటనే సాల్వ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం. ఓకే అండి, ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా మన రిటైర్మెంట్ తీసుకున్న డిటి గారికి, విఆర్ఓ గారికి నేను ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.